జై బాలయ్య, జై జై బాలయ్య. ఇది బాలయ్య బాబు అభిమానులకి ఒక మంత్రంగా అయిపోయింది. ఒక తారక మంత్రం అంటారా? అలాగా బాలయ్య మంత్రం అయిపోయింది. ఈ జై బాలయ్య, జై జై బాలయ్య అంటే ఒక పూనకం అభిమానులో కాదు, ఆ విన్న పబ్లిక్‌లో కూడా వస్తుంది. అంతలాగా తెలుగు ప్రజల్లో మమేకం అయిపోయారు బాలకృష్ణ గారు. ఈ బాలకృష్ణ గారు ఆయన ఒక డైలాగ్ అంటుంటారు. రికార్డులు చెయ్యాలన్నా, రికార్డులు మళ్ళీ తిరగ రాయాలన్నా మేమే అని అంత కాన్ఫిడెంట్‌గా అంటుంటారు. మా నందమూరి వంశంలో మేమందరం సింహాలన్నట్టుగా ఆయన మాట్లాడుతుంటారు. ఆ మాటల్లో ఒక్కొక్కసారి అతి విశ్వాసం కనపడినా ఆయన ఆత్మవిశ్వాసమే ఎక్కువని చెప్పాలి. బాలయ్య అన్‌స్టాపుల్. ఈ అన్‌స్టాపుల్ నిజంగా అన్‌స్టాపుల్‌గా ఉంది. 'ఆహాలో' ఆయన యాంకరింగ్ చేస్తున్నటువంటి ఒక షో చాలా విజయవంతమైంది. అలాగే ఆయన ఏ రంగంలోకి వెళ్ళినా కూడా ఆయనకి విజయాలే ఎదురవుతూ వస్తున్నాయి. ఇక అచ్చంగా తండ్రికి తగ్గ తనయుడుగా సినిమా రంగంలో ఆయన యొక్క మొత్తం చెప్పాలి అంటే ఆయన సినీ ప్రస్థానం అంతా చూస్తుంటే 50 ఏళ్ల సినీ ప్రస్థానం. 'తాతమ్మ కళ' అనే చిన్నప్పుడు సినిమా నుంచి చూస్తే గనక ఎన్టీ రామారావు గారు దర్శకత్వంలో చేశారు. అలాగే మొత్తం క్రమశిక్షణ గాని, మొత్తం ప్రతీదీ కూడా ఓనమాల దగ్గర నుంచి నటనలో మెళకువలు గాని అన్నీ కూడా తండ్రి గారి దగ్గర నుంచి పుణికిపుచ్చుకున్నారు. ఆయన్నే తండ్రే గురువుగా, తండ్రే దైవంగా భావించి ఆ విధంగా తండ్రికి తగ్గ తనయుడిగా, ఇంకా మాట్లాడితే తండ్రికి మించిన తనయుడిగా కూడా ఆయన వెళ్తున్నారని చెప్పాలి. అచ్చంగా బాలకృష్ణకి నందమూరి తారక రామారావు గారి వారసుడుంటే, నట వారసుడుంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. నిత్యం కష్టపడుతూ తెలుగు భాషపై మక్కువతో, అద్భుతమైన ఆహార్యం, అద్భుతమైన వాచకంతో ఆయనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు మన బాలకృష్ణ అంటే బాలయ్య బాబు. ఇక బాలయ్య బాబుకి 2024 నుంచి చూస్తే చాలా కాలం నుంచే ఎలా అనుకోవచ్చు. 2024 ఈ 20 సంవత్సరం చూస్తే ఇది గోల్డెన్ పీరియడ్ నడుస్తుందిగా అనిపిస్తుందనమాట. ఇక ఈ ఉపోద్ఘాతం ఇలా ఉంటే గనక ఆయనకి రీసెంట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నంది అవార్డ్స్ రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత మొత్తం సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాలకి ప్రోత్సాహకరంగా ఉండే ఉత్తమ సినిమా అవార్డులన్నీ కూడా ఆపేయడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ విషయం కదలనేలేదు. ఇప్పుడు రీసెంట్‌గా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద ఇద్దాం అవార్డులు, నంది అవార్డుల పేరు కాదు అని చెప్పి 2014 నుంచి మనం ఆపేసాం కదా! అక్కడి నుంచి తీసుకుంటూ అవార్డులు పునరుద్ధరణ కార్యక్రమంలో ఒక జ్యూరీ వేసి దానికి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మురళీమోహన్ గారి అధ్యక్షతన ఆ జ్యూరీ, అలాగే జయసూద గారి న్యాయ నిర్ణేతల పర్యవేక్షణలో 14 నుంచి ఈ 2024 దాకా అవార్డులు ఎంపిక చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకమైన అవార్డులు కూడా మళ్ళా పునరుద్ధరించారు. ప్రత్యేకమైన అవార్డు అంటే ఎన్టీఆర్ అవార్డ్. ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ అని చెప్పి ఒక అవార్డు ఉంది. నందమూరి తారక రామారావు పేరు మీద అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవార్డు. అది 1996 నుంచి ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యుత్తమ నటుల్ని ఎంపిక చేసి సంవత్సరానికి ఒకసారి మొత్తం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకి సేవలు అందించిన వారిని, అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ విధంగా ఉంటుందో అంతటి గౌరవం ఆ అవార్డుకి ఉందని చెప్పాలి. 96 నుంచి ఇస్తూ ఉంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి జాతీయ పురస్కారం కూడా ఆగిపోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ గద్దర్ పురస్కారాల మీద ఎప్పుడైతే ఉందో ఇవి కూడా రివైజ్ చేసినప్పుడు ఈ ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని కూడా చూసారు. దానికి ఆయన తనయుడైనటువంటి నందమూరి సింహం ఆహ్, బాలకృష్ణని ఎంపిక చేయడం నిజంగా చాలా అభిమానులకు అదొక పండగ. ఇక బాలకృష్ణ గారికైతే ఇంక చెప్పక్కర్లేదనమాట. ఎందుకంటే ఆయన చాలా పొంగిపోయారు. ఈ సంవత్సరం బాలయ్య బాబుకి చాలా అవార్డులే వరించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డులో పద్మభూషణ్ బాలయ్య బాబుకి దక్కడం చాలా గొప్ప విశేషం. అది కూడా ఈ సంవత్సరం 2024, 2025 ఇందాక చెప్పినట్టుగా ఆయనకి చాలా గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. ఇంకోటి ఏంటి అంటే ఈ సంవత్సరమే తీసుకుంటే గనక కూటమి ప్రభుత్వం ఆయన బావగారు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రభుత్వాన్ని స్థాపించడం, ఆయన ఎమ్మెల్యేగా హిందూపూర్‌లో అఖండ మెజారిటీతో గెలవడం, అలాగే ఆయన అల్లుళ్ళు ఇక్కడ మనకి విశాఖపట్నం ఎంపీగా భరత్ గారు, అలాగే లోకేష్ బాబు ఇంకో అల్లుడు. వాళ్ళిద్దరూ కూడా మంచి అత్యుత్తమ స్థానంలో రాజకీయాల్లో రాణిస్తూ ఉండడం ఇవన్నీ. అలాగే ఆయన కూతురు కూడా రాజకీయ రంగంలోకి వచ్చి, జనాల్లోకి వచ్చి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఆ అమ్మాయి కూడా పనిచేయడం ఇవన్నీ కూడా చాలా శుభ పరిణామాలని చెప్పాలనమాట. ఇంకా మాట్లాడితే ఈ బాలయ్య బాబు గత కొన్ని సినిమాలు వరుసపెట్టి చూస్తుంటే హ్యాట్రిక్సే విజయ పరంపర ఆయనది. ఆయనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫెయిల్యూర్ అనేది లేకుండా
అఖండ గాని, ఇంకోటి ఏ సినిమా అయినా సరే, ఇప్పుడు 'గౌతమపుత్ర శాతకర్ణి' అనే ఒక సినిమా వస్తే అది 100వ సినిమా. అక్కడి నుంచి 100 అయిపోయిందనుకుంటా. అక్కడి నుంచి 110వ సినిమా ఇప్పుడు 'అఖండ 2' జరుగుతుంది. అక్కడ దాకా ఎక్కడ అసలు ఏంటి ఫ్లాప్ లేకుండా ప్రజల్ని అలా రంజింపజేస్తూ ఓన్లీ మాస్ హీరోగా మొత్తం అందరిని మొట్టమొదటి నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు వారసత్వంలో వెళ్తున్నందుకు ఆయన గాను ఆయనలాగే ఈయన చారిత్రాత్మక పాత్రలు, పౌరాణిక పాత్రలు, క్లాస్ మూవీస్, యాక్షన్ మూవీస్, దానికి తోడు ఎన్టీ రామారావు గారు చేయని ఇంకో జోనర్ ఏంటంటే ఫ్యాక్షన్ మూవీస్. ఆ ఫ్యాక్షన్ మూవీస్లో కూడా ఈయన రావడం, దాంట్లో కూడా జేజేలు కుట్టించుకోవడం, ఆయనకి ఏంటంటే జై బాలయ్య అంటే ఆయనకు ఊపు వస్తుంది. ఇంక వెంటనే అభిమానులకి ఏం కావాలో అంతా ఆయనకు తెలుసు. ఆయన వయసు కూడా పెద్ద పట్టించుకోకుండా ఫైట్స్, డ్యాన్సులు ఇలాగా ఆయనకి కాంపిటీషన్ ఎవరంటే ఆయనే కాంపిటీషన్ అన్నట్టుగా ఆయన పరుగులు తీస్తుంటారు. ఆయన ముక్కు సూటి వ్యక్తిత్వం, ఏ మాటైనా, ఏ చేతైనా చాలా స్ట్రైట్‌గా చేస్తారు. అలాగే ఆయన తండ్రి గారిలాగే సమాజం పట్ల చాలా బాధ్యత కలిగిన వ్యక్తి బాలయ్య అని చెప్పాలి. ఎందుకంటే సామాజిక కార్యక్రమాలు తండ్రి పేరు మీద ఉన్నటువంటి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్‌కి ఎంతో వ్యయప్రయాసకు గురవుతాయి. కానీ దాన్ని తల్లికి స్మారకంగా అది పెట్టి ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్‌లకి ఆయన ఆపద్బాంధవుడయ్యాడు. అత్యుత్తమ సేవలు. చాలా అసల ఆయన దానికి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలీదనమాట. ఆ పుణ్యం చాలు బాలయ్య బాబు ఇన్ని అవార్డులు గాని, ఇన్ని తీసుకోవడానికి గాని కారణం ఏంటంటే, అంటే దీన్ని బట్టి చూస్తే అక్కడ స్వర్గస్థులైనటువంటి మన ఎన్టీ రామారావు గారు, తల్లి బసవతారకం ఇద్దరు కూడా ఆశీస్సులు పైనుంచే ఈయనకి ప్రసాదిస్తుంటున్నారు. అందుకే ఎన్టీఆర్ అవార్డ్, నేషనల్ అవార్డ్ ప్రకటించిన తర్వాత బాలయ్య బాబు ఒక మాట, ఇది దైవ బలం, అలాగే నా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఫలంగానే నేను ఈ రోజున ఈ అవార్డు తీసుకుంటున్నానని చెప్పేసి ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదే రకంగా చెప్తే ఈ ఈ సంవత్సరం మా తండ్రి గారు అంటే స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శత జయంత్సవ జయం శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఓ పక్కన. అలాగే ఆయన నటనకి 75 ఏళ్ళయింది. ఆ సందర్భంగా ఆయన నటన మొదలుపెట్టి ఆయన ఇప్పుడు లేకపోయినా 75 సంవత్సరాల ప్రయాణం అయింది. దానికి సందర్భంగా మా తండ్రి నటుడు ఎన్టీ రామారావు గారి అమృతోత్సవాలు, నటనకి అమృతోత్సవాలు జరుగుతాయి. అలాగే నేనుగా కూడా ఇండస్ట్రీలో తెలుగు సినీ పరిశ్రమల్లో కాలు పెట్టి 50 సంవత్సరాలు అంటే స్వర్ణోత్సవాలు కూడా ఇటీవల కాలంలో జరుపుకున్నాను. ఈ సంవత్సరం జరుపుకున్నాను. ఇన్ని అద్భుతమైన పద్మభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించారు. అది అందుకున్నాను. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల పురస్కారం సందర్భంగా ఎన్టీఆర్ అంటే అది ఎంత గొప్ప విషయం అంటే నిజంగా ఎన్టీ రామారావు గారు ఈరోజు ఆ పుత్రోత్సాహం కలుగును తండ్రికి అంటారు. ఈయన సాధించిన విజయాలు చూసి నిజంగా ఆయన ఆనందించేవాడేమో. పుత్రోత్సాహం ఆయన కలిగేదేమో. అఫ్‌కోర్స్ ఆయన పైనున్న ఆనందించొచ్చు. అది మన తర్వాత విషయం. ఆయన ఆనందంలో ఇంకా, ఇంకా అంటే ఆయన సినిమా రంగానికి ఏం మాత్రం ఇవ్వలేదు. రాజకీయ రంగంలో సేవలు చేస్తూనే హిందూపూర్ అభివృద్ధికి అలా కంటిన్యూయస్‌గా ఎమ్మెల్యేగా నెగ్గుతూ అక్కడ ప్రజల అభిమానాన్ని చూరుకుంటూ ఆ రాజకీయాలలో ఆయన ముందుకెళ్తున్నారు. అలాగే సామాజిక లక్ష్యంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిజంగా చిత్తశుద్ధితో దాన్ని నిర్వహిస్తున్నారు గత కొన్ని ఏళ్లగా. కాబట్టి బాలయ్య బాబు సాధిస్తున్న విజయాలు మామూలు విజయాలు కాదనే చెప్పాలి. నిజం చెప్పాలంటే ఆయన కాంపిటీషన్ ఎంతున్నప్పటికీ ఆయన కాలంలో అండ్ చిరంజీవి గారు, వెంకటేషు, బాలకృష్ణ, అంతకుముందే కృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళందరినీ తట్టుకొని నిలబడి ఆ తండ్రికి తగ్గ తనయుడు అంతకున్నట్టుగా ఎన్టీఆర్ నట వారసుడిగా జీవితం ప్రారంభించి ఎన్నో విధాలుగా మొత్తం ఎన్నో సేవలు చిత్ర పరిశ్రమకి అలాగే అంటే రాజకీయాలకు సంబంధించి సేవలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి బాలయ్య అందిస్తున్న సేవలు ఇస్తున్నటువంటి వినోదం కూడా మన అనిర్వచనీయంగా చెప్పాలి. నిర్వచించడం ప్రత్యేకించి. అలాగే రియాలిటీ షోస్ వస్తుంటే దానికి కూడా ఆయన అందులోకొచ్చి 'ఆహా' ఓటీటీలో కూడా 'అన్‌స్టాపబుల్' అని చేసిన ఆ ప్రోగ్రామ్ కూడా రక్తి కట్టించి అద్భుతంగా ఆ ప్రభుత్వాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా ఆయనకే చెల్లింది. ఇక ఎన్టీఆర్ ఈ నేషనల్ అవార్డ్ జాతీయ పురస్కారం గురించి చెప్తే అప్పటి ప్రభుత్వం పెట్టింది ఆ అవార్డు ప్రెస్టీజియస్‌గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆ రేంజ్‌లో ఉండాలని చెప్పి 96 నుంచి ప్రారంభించింది. దురదృష్టవశాత్తు మనం చెప్పుకున్నట్టు ఈ రాష్ట్రాలు విభజన జరిగినంత ఆగిపోయింది. అయితే అందులో మహామహులు దేశానికి చెందిన వాళ్ళు అందరూ కూడా అందుకున్నారని చెప్పాలి. దాంట్లో మొట్టమొదటి అవార్డు 96లో పెట్టిన వెంటనే ఆ అవార్డు అక్కినేని నాగేశ్వరరావు గారు తీసుకోగా, తర్వాత మన బాలీవుడ్ బహుముఖ ప్రజ్ఞాశాలి దిలీప్ కుమార్, అలాగే భారతరత్న లతా మంగేష్కర్, ఈ మన ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇవాళ బర్త్‌డే జరుపుకుంటున్న నటశేఖర్ కృష్ణ గారు, జమున గారు, బి. సరోజాదేవి, శివాజీ గణేశన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్
ఇలాంటి దిగ్గజాలందరూ కూడా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు తీసుకొని వాళ్ళు చాలా ఆనందపడ్డారు. కన్నడ కంఠీరవ 'రాజ్ కుమార్' వీళ్ళందరూ చూస్తుంటే నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్క సినిమాకి చేసిన వాళ్ళ సేవలు అమూల్యమైనటువంటి మొత్తం భారతదేశానికి మొత్తం తలమానికగా నిలిచినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ అవార్డులు అందుకోవడం చాలా గొప్ప విశేషం మాట. 'హృషికేశ్ ముఖర్జీ' ఒకాయన. ఇలా చెప్పుకుంటూ పోతే 16, 17 అవార్డులు ఎన్నో తీసుకుంటున్నారు. 2014, 15 దాకా ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. భాషా భేదాలు లేకుండా భారతదేశం మొత్తంలో వాళ్ళు అందించిన సినిమా పరిశ్రమలకి ఇది నేషనల్ అవార్డ్. ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ పెట్టినప్పుడు ఇది ఇస్తారు. తర్వాత ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణలో ముందుకొచ్చి ఈ మొత్తం సినిమాలకి అవార్డులు ఇవ్వట్లేదు. నంది అవార్డులు ఆపేసాం అనే ఉద్దేశంతో దాన్ని అవార్డుల పురస్కారాన్ని గద్దర్ పేరుతో గద్దర్ అవార్డ్స్ అని ఆ పురస్కారం ఇవ్వడం, దానికి న్యాయ నిర్ణేతగా జయసుధ గారు అండ్ ఆ టీము చేయడం, ఆ జ్యూరీకి మన మురళీమోహన్ గారు అధ్యక్షత వహించడం, అలాగే ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు గారు కూడా ఈ సినిమా అవార్డులు ఇవ్వడంలో చాలా గణనీయమైన పాత్ర పోషించడం ఇదంతా ఇదైతే ఈ ముఖ్యంగా అన్నీ ఒక ఎత్తైతే 'జై బాలయ్య జై జై బాలయ్య' అంటూ అభిమానాన్ని చూరగొన్నటువంటి బాలయ్య బాబుకి తన తండ్రి అవార్డు, ఇది చాలా రేర్‌గా జరిగే ఫీట్. తండ్రి ఆ పేరు మీద ఉన్న అవార్డు కొడుక్కి రావడం అనేది చాలా రేర్ అని చెప్పాలి. ఇంతకుముందు మరి ఎక్కడ, ఎందుకంటే వారసత్వంగా చాలామంది వచ్చారు. 'రాజ్ కుమార్' గారి పిల్లలు 'శివరాజ్ కుమార్' వీళ్ళంతా వచ్చారు. అలాగే నాగేశ్వర గారి పిల్లలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళంతా ఈ ఫీట్ గెలవగలుగుతారో లేదో తెలీదు. ఇది నెపోటిజం అంటారు. ఏదో అంటారు గానీ మొత్తం మీద ఏంటంటే అవార్డులు ఆహ్, మనం ఇటువంటి నేషనల్ అవార్డ్స్ మనం కొనుక్కుంటూనే లేదంటే ఇంకో రకంగానో తెచ్చుకోలేం. నిజంగా ఆ జ్యూరీ సెలెక్ట్ చేయాలి. కాబట్టి బాలయ్య బాబుని ఈ క్షణంలో అభిమానులు పండగలా ఉంది వాళ్ళందరికీ కూడా. ఈ పురస్కారానికి ఆయన్ని ఎంపిక చేసినందుకు ఆయన కూడా తెలంగాణ గవర్నమెంట్‌కి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఈ జ్యూరీకి అన్నిటికి కూడా బాలయ్య బాబు ఆయనకి సంస్కారానికి మారుపేరు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నారాయన. అలాగే తండ్రి ఆశీర్వాదంగాను ఆయన తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, భాష పట్ల, సంస్కృతి పట్ల, సంప్రదాయాల పట్ల చాలా విలువలు కలిగిన వ్యక్తిగానే మనం చెప్పాలి. చూడ్డానికి మనకి ఎమోషనల్‌గా కనిపించిన, ఆ ఎమోషన్స్ అన్నీ తెలుగుకి సంబంధించిన ఎమోషన్సే ఎక్కువుంటాయి. తెలుగు నేటివిటీ ఉంది కాబట్టి సంపూర్ణంగా ఆయన తండ్రిలాగే తెలుగు భాషకి చాలా పెద్ద పీట వేసినటువంటి ఘనత కూడా ఆయనదే అని చెప్పుకోవాలి. సో, ఈ సందర్భంగా బాలయ్య బాబుకి శుభాకాంక్షలు తెలుపుదాం. ఇటువంటి అవార్డులు ఇంకా ఎన్నో గ్రహించాలి. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఈ అవార్డ్ వచ్చింది కాబట్టి జాతీయ స్థాయిలో ఇంకా మరిన్ని అవార్డులు చేయాలి. సినిమా పరిశ్రమకి, అలాగే రాజకీయ పరిశ్రమకి, సామాజికంగా ఎన్నో సేవలు అందించాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు. అలాగే తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. మనం కూడా కోరుకుంటూ ఆయనకి శుభాశీస్సులు, శుభాకాంక్షలు పెద్దలందరూ అందజేస్తున్నారు కాబట్టి ఈ సమయంలో ఈ పీరియడ్ గోల్డెన్ పీరియడ్, ఈ టైం బాలయ్య బాబుదని చెప్పుకోవచ్చు. సో, జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ సెలవు.